ఇక రెండో శోధన. ఈ రెండో శోధన మనకి 7వ వచనం నుంచి కనబడుతుంది. ఆల్రెడీ నేను చదివేసిందే. చాలా గ్రాఫిక్ డిస్క్రిప్షన్ ఇచ్చారు, అంటే చాలా వివరించారు అక్కడ ఏం జరుగుని ఉంటుంది అంటే స్టెప్ బై స్టెప్ చెప్పారు. ఆ బట్ట పట్టుకోవటం, చేతిలో పట్టుకోవటం, లేకపోతే ఆ అమ్మాయి నుంచి అతను పారిపోవటం, ప్రతి స్టెప్ని వర్ణించడానికి ప్రయత్నం చేశారు. ఇది ఆరాటం. అధికారంతో పనవలేదు, ఆరాటాన్ని ఉపయోగించింది ఆ అమ్మాయి. అధికారంతో పని లేదు, దా నాతో పడుకో అని అన్నది. వాడు పడుకోవడానికి రాలేదు కాబట్టి ఆరాటం, సెక్షువల్ టెంప్టేషన్ అనేది. చాలామంది 39వ అధ్యాయాన్ని సెక్షువల్ టెంప్టేషన్, లైంగికమైనటువంటి శోధనని హైలైట్ చేయడానికి పెడతారు. కానీ నేను ఈ కోణంలో ఈ అధ్యాయాన్ని చదువుతున్నప్పుడు యోసేపుకు వచ్చినటువంటి పెద్ద శోధన లైంగిక శోధన కాదు, అధికారపు శోధన. ఎప్పుడైతే ఇక్కడున్న దాన్ని హ్యాండిల్ చేశాడో, మైండ్లో దాన్ని కంట్రోల్ చేశాడో, బాడీలో కంట్రోల్ చేయడం పెద్ద కష్టమేం కాదు. ఎప్పుడైతే మైండ్లో ఒక డెసిషన్, ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడో, బాడీని దానికి అనుగుణంగా ఆయన నడుపుకోవటం పెద్ద కష్టం అనిపించలేదు. అయితే ఆయన ఎలా ఎదుర్కోగలిగాడు అన్న దాన్ని మనం చూద్దాం. ఆయన వివరించినటువంటి పద్ధతి మనం చూద్దాం. నా యజమానుడు తనకు కలిగినదంతయు నాకు అప్పగించను కదా, నా వశమున తన ఇంట్లో ఏమున్నదో అతడు ఎరుగడు, ఈ ఇంట్లో నాకంటే పైనవాడు ఎవడునూ లేడు, నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవునికి విరోధముగా పాపం కట్టుకుందునని తన యజమానిని భార్యతో అనెను. యోసేపు సెల్ఫ్ కంట్రోల్ అన్నదాన్ని ఉపయోగించలేదు. యోసేపు సెల్ఫ్ కంట్రోల్ అన్నదాన్ని ఉపయోగించలేదు. మళ్ళీ చెప్తున్నాను, యోసేపు అని ఏమి తను తానేమో కాపాడుకోలేదు. నో, లేదు, అది చేయలా. యోసేపు తనకున్నటువంటి ఆరాటాన్ని దేవుడికి అప్పచెప్పాడు. తనకున్నటువంటి ఆరాటాన్ని దేవుడికి అప్పచెప్పాడు. దేవుణ్ణి ఆ సన్నివేశంలో తీసుకొచ్చి కూర్చోపెట్టాడు. దేవుడు ఇక్కడ ఉన్నాడు. ద మూమెంట్ హీ ఫౌండ్ గాడ్ దేర్, దేవుడు ఇక్కడ ఉన్నాడు అన్నప్పుడు తనకి ఆరాటం ఏమి లేదు, అదంతా కంట్రోల్ అయిపోయింది. ఇది గాడ్ కంట్రోల్, సెల్ఫ్ కంట్రోల్ కాదు. ఇది దేవుడు తన్ని నియంత్రించాడు, సెల్ఫ్ కంట్రోల్ కాదు. చాలామంది ఏమనుకుంటారు, సార్ నేను చాలాసార్లు నిగ్రహిస్తాను, చాలాసార్లు ఆపుకుంటాను, నేను ఆపుకోలేకపోతున్నాను సార్. నువ్వు ఆపుకోగలిగితే దేవుడు ఎందుకు నీకు? మీలో చాలామందికి సమస్య ఉంది. మీలో కొంతమంది పాన్ ఎడిక్ట్స్ ఉన్నారు, మీలో కొంతమంది బ్లూ ఫిల్మ్స్ చూసేవాళ్ళు ఉన్నారు, మీలో కొంతమంది హస్తప్రయోగాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు, మీలో కొంతమంది వ్యభిచారం చేసేవాళ్ళు ఉన్నారు, మీలో కొంతమంది జోదం చేసేవాళ్ళు ఉన్నారు, మీలో కొంతమందికి సెటప్ ఉన్నాయి. సెకండ్, మీ అంతా మీరు నియంత్రించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అబద్ధం. యోసేపు చేసింది, నాకున్నటువంటి దివ్యమైన శక్తితో, అధికారంతో నా శరీరాన్ని నేను కంట్రోల్లో పెట్టుకుంటాను అని అన్నా. హీ డిడ్ నాట్ బిలీవ్ ఇన్ సెల్ఫ్ కంట్రోల్, హీ బిలీవ్డ్ ఇన్ గాడ్ కంట్రోల్. తన్ను తాను నమ్మలా. హీ డిడ్ నాట్ బిలీవ్ హిమ్సెల్ఫ్. మీకు విషయం తెలుసా, ఈ ప్రపంచంలో అతి ఘోరంగా నిన్ను విఫలంలో చేసేది ఎవరు తెలుసా? నువ్వే నిన్ను నువ్వే వాడగొట్టుకుంటావు. చాలాసార్లు నువ్వు ఏదైతే చేయాలనుకుంటున్నావు చెయ్యు, ఏదైతే చేయకూడదు అనుకుంటావు చేస్తావు, ఏదైతే ఆపుదాం అనుకున్నావు ఆపవు, ఏదైతే మొదలు పెడతావు అనుకున్నావు మొదలు పెట్టలేవు. యూ డిసీవ్ యువర్ సెల్ఫ్. సినిమా యాక్టర్లు ఉపయోగించే డైలాగ్, నన్ను నేను నమ్మాను అందుకే ఈ స్థాయికి వచ్చాను. ఈ సినిమా హీరోలు హీరోయిన్లు ఉపయోగించే డైలాగ్. కానీ నిజ జీవితంలో ఉపయోగించే డైలాగ్ అంటే తెలుసా? ఐ నీడ్ సంబడి హూ ఇస్ అవుట్ సైడ్ మీ, హూ ఇస్ బిగ్గర్ దెన్ మీ. నా బయట ఉండి నాకంటే శక్తివంతులు ఎవరిని ఉంటే నన్ను కాపాడగలుగుతారు. కాబట్టి యోసేపు హీ బిలీవ్డ్ ఇన్ గాడ్. ఈ రాత్రి నేను మీతో చెప్పదలుచుకుంది అదే, బిలీవ్ ఇన్ గాడ్, ఆస్క్ గాడ్ టు కంట్రోల్. నేను ఒకప్పుడు డ్రగ్ అడిక్ట్ని. నా మిత్రుడు కూడా అదే చెప్పాడు, డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరిష్కారాన్ని కోరొద్దు, నీ అంతటి నువ్వు కష్టపడి ఆపుకోవడానికి ప్రయత్నం చేయొద్దు, సస్తావు నువ్వు. వాట్ ఐ డిడ్ వాజ్ దిస్, దేవుడితో, ప్రభా ఇదిగో నేను డ్రగ్స్కి బానిసని, నువ్వే నన్ను తప్పించాలి, నువ్వే నన్ను ఆపాలి. ఐ కెనాట్ డూ ఇట్ మై సెల్ఫ్. నన్ను నేను చేసుకోలేని. నేనేమంటాను తెలుసా, మీలో ఒకవేళ సిగరెట్ తాగేవాడని, సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. సిగరెట్ తాగేవాడని అనుకోండి,
సిగరెట్ నువ్వు పడేసి ఏసై దగ్గరకు వస్తే జరిగే విషయం అని తెలుసా? మేబీ 5-6 రోజుల తర్వాత అదే సిగరెట్ని ఎత్తుక్కొని మళ్ళీ తాగుతావేమో. 5-6 రోజుల తర్వాత అదే సిగరెట్ ఎత్తుక్కొని మళ్ళీ తాగుతావేమో. ఎందుకంటే నువ్వు పడేసింది అక్కడ నీకు తెలుసు కాబట్టి. అయితే సిగరెట్తో వేసే దగ్గరకు వచ్చేసి, అదేంటి సార్ అలా అన్నారు, నేను చెప్తున్న మాట ఇదే, సిగరెట్తో వేసే దగ్గరకు వచ్చేసి, ప్రభా ఇదిగో ఈ సిగరెట్తో నాకు ప్రాబ్లం అని సిగరెట్ ఏసైకి ఇస్తే, ఏంటి సార్ అంత ఘోరంగా మాడుతున్నాను? యా, సిగరెట్ ఏసైకి ఇస్తే ఏసై చేసే పని అని తెలుసా? తూర్పుకి పడమర ఎంత దూరమో నీకును నీ పాపమునకు, సిగరెట్ అనే పాపం అవ్వచ్చు, వ్యభిచారం అనే పాపం అవ్వచ్చు, జూదం అనే పాపం అవ్వచ్చు, పోర్నోగ్రఫీ అనే పాపం అవ్వచ్చు, నీకును నీ పాపానికి తూర్పుకి పడమరెంత దూరమో అంత దూరం నేను ఇసురుతా. దేవుడు ఇసిరితే దాన్ని ఎతిక్కి తెచ్చుకోలేము ఇంకా మనం. కానీ మనం ఇసిరితే వెళ్ళి తెచ్చుకుంటాం మళ్ళీ. యోసేపు అది చేసింది. హీ వాజ్ సీకింగ్ గాడ్. ప్రభా నువ్వు నాకు హెల్ప్ చేయి అని అడిగింది. అయితే నాకు యోసేపు, ఆదాము, అవ్వ ఇద్దరు ఒకేలాగా అనిపిస్తున్నారు. ఎలాగో చెప్తాను. ఆదాము అవ్వల దగ్గరికి సాతానుడు వస్తే ఆదాము అవ్వలు ఉపయోగించిన డైలాగ్, అంటే అవ్వ అన్నదిలండి, తర్వాత ఆదాము కూడా దానికి ఉపయోగించాడు. ఏమంటాడు తెలుసు? ఈ తోటలో ఉన్న అన్ని పండ్లు తినొచ్చు, ఈ పండు తినకూడదు. ఇది అవ్వ డైలాగ్. ఇప్పుడు యోసేపు గారి డైలాగ్, ఈ ఇంటి అంతటి మీద నాకు అధికారం ఉంది, నీ ఒక్కదాని మీద లేదు. నీకు తేడా వస్తుందా? ఎంత క్లారిటీ ఉంచండి. నేను అన్నిటి మీద అధికారం చెలాయించగలుగుతాను, నీ మీద లేదు. అవ్వ ఆ పండు తింటే నేను చస్తాను, నీ జోలికి వస్తే నా బతికైపోద్ది. అవ్వ ఆ మాట చెప్పి పండు తినింది, చచ్చింది. యోసేపు ఆ మాట చెప్పి ఆ పండు జోలికి వెళ్ళలేదు, బతికేశాడు. వాట్ ఏ బ్యూటిఫుల్ థింగ్ ఇట్ ఈస్. ఆ రోజు ఏదైనా తోటలో ఏం జరిగిందో 39వ అధ్యాయంలో ఫతీఫర్ ఇంట్లో కూడా జరిగింది అదే. సేమ్ డైలాగ్, సేమ్ అదే డైలాగ్ ఆయన ఉపయోగించడం జరిగింది. అయితే చివరిలో ఉపయోగించినటువంటి మాట ఏంటంటే పారిపోయను, హీ ర్యాన్ అవే, పారిపోయను అనేటువంటి మాట చివరిలో 12వ వచనం. అప్పుడు ఆమె అతని వస్త్రమును పట్టుకొని తనతో సైనింపమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయాను. ఈ బయటకు పారిపోయాను అనేది ఒక స్టోరీలో మన ముందు పెట్టారు, ఒక నెరేషన్లో మన ముందు పెట్టారు. దీన్నే పౌలు భక్తుడు ఒక టీచింగ్లో పెట్టాడు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం. ఐ వాంట్ టు రీడ్ దిస్. ఎందుకు భర్త కాకుండా వేరే భర్తతో, వేరే అబ్బాయితో పడుకుంటే ఏమవుతుంది? భార్య కాకుండా వేరే అమ్మాయితో పడుకుంటే ఏమవుతుంది? బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. వై ఐ షుడ్ నాట్, ఎందుకు నేను ఆ పని చేయకూడదు చాలా చెప్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. వేశ్యతో కలుసుకునివాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరు ఎరుగరా? నీకు ఇష్టం ఉంది పడుకున్నావో లేదో, నీకు ఇష్టం లేకుండా పడుకున్నావో లేదో, డబ్బులకి పడుకున్నావేమో, లేకపోతే మోహానికి పడిపోయి పడుకున్నావేమో, కోరికకు దాహానికి బానిసే పడుకున్నావేమో, శారీరకంగా ఆ విధంగా కలిసినప్పుడు దేవుడు ఉపయోగించినటువంటి కెమిస్ట్రీ ఏంటి తెలుసా? ఆ విధంగా మీరు కలిస్తే మీరు ఒకటవలేదా? చాలా స్పష్టంగా చెప్తున్నాడు. ఇంకేమన్నాడు ఆయన? వారిద్దరూ ఏక శరీరమై ఉందిరని మోషే చెప్తున్నాడు కదా. అది ఎక్కడుంది? అది ఆదికాండం 2వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరము అగుదురు. సెక్షువల్ ఇంటర్కోర్స్, లైంగిక చర్య అనేది దేవుడు ఉపయోగించినటువంటి ఒక పద్ధతి టు మేక్ దమ్ వన్, ఒకటి చేయటానికి. కాబట్టి అది పవిత్రమైనది. అందుకే వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది, పెండ్లి పాన్పు నిష్కలంకమైంది. ఆ పవిత్రమైన దాన్ని 4 గోడల మధ్యన పవిత్ర బంధములో, పవిత్రమైన పడక మీద, పవిత్రమైనటువంటి పద్ధతిలో దాన్ని అనుభవించినప్పుడు యు వర్షిప్ గాడ్. దేవుని ఆరాధిస్తాం. ఒక విధంగా చెప్పాలంటే భార్యాభర్తలు
పవిత్రమైనటువంటి ఆ అన్యోన్య బంధములో, దట్ ఈస్ ద హైయెస్ట్ లెవెల్. యూ కెన్ సే ప్రైజ్ ద లార్డ్. ఆ అనుభూతి ఇంకెక్క దేంట్లో కూడా రాదు. నోవేర్ ఎల్స్, నోవేర్ ఎల్స్. ఇట్ ఈస్ సో గ్రేట్. దాన్ని తీసుకెళ్ళి పరాయి మొగాడుతో, పరాయి స్త్రీతో నువ్వు ఆనందించాలనుకోవటం అంతకంటే నీచి నికృష్టమైంది లేదు. ఇక there is no wicked thing than that. ఇంకేమన్నాడు చూడండి 17వ వచనం. అటువలే ప్రభువుతో కలుసుకున్నవాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. పౌలు భక్తుడు పారిపోండి అని చెప్పాడు. పౌలు భక్తుడు బోధ యోసేపుకి తెలీదు, ఆయన పారిపోయాడు. లెట్ మీ టెల్ యు వన్ థింగ్. శోధన ఇలాంటి విషయాల్లో వచ్చినప్పుడు డోంట్ ఫైట్. మళ్ళీ చెప్తున్నాను, శోధన ఇలాంటిది వచ్చినప్పుడు డోంట్ ఫైట్, పోరాడొద్దు. మరి ఏం చేయాలి సార్? పారిపోవాలి, పారిపోవాలి. నువ్వేమన్నా ప్రభాస్ అనుకుంటున్నావా? నీ వెనకాల ఓ ప్రొడ్యూసర్ డైరెక్టర్ ఉంటాడు అనుకున్నావా? ఓ సింహం వస్తే కానీ ఏ అని అంటానికి? వ్యభిచారము సింహం లాంటిదే, మింగి పడేస్తుంది నిన్నంతే. ఇట్ విల్ జస్ట్ స్వాలో యూ. కాబట్టి దాన్ని ఎదిరించొద్దు, దాంతో పోరాటం పెట్టుకోవద్దు, దాంతో వాదన పెట్టుకోవద్దు, దాంతో దాగుచ్చులాడొద్దు, దాంతో డిస్కషన్ వద్దు. డిస్కషన్ అంటే వెళ్ళిపో అక్కడి నుంచి, గెడవే. ఎంత క్లియర్గా మనకు ఒక స్టోరీలో కనబడుతుంది, ఒక టీచింగ్లో కనబడుతుంది. గో అవే, దట్స్ ఆల్. గో అవే. అగస్టిన్ అంట ఒకరోజు ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాడంట. ఓ ముసలావిడ వచ్చిందంట ఇంట్లోకి. అయ్యా కొంచెం ప్రార్థన చేసుకుందామని ఆయన పరిగెట్టుకుంటా పారిపోయాడంట బయటికి. ముసలావిడ వస్తే కూడా ఐ డోంట్ వాంట్ టు గివ్ ఛాన్స్ అని అంటాడు ఆయన. ఐ డోంట్ వాంట్ టు గివ్ ఛాన్స్. మై ఫ్రెండ్స్, వాళ్ళు అంత జాగ్రత్తగా ఉండటానికి ఇష్టపడుతున్నాడు. 18వ వచనం చూడండి. ఐ వాంట్ యూ టు సీ దిస్, ఐ వాంట్ యూ టు రీడ్ దిస్, ఐ వాంట్ టు సీ దిస్ ఈస్ ఇన్ ద బైబిల్. ఏంటి తెలుసా? మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వం చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. నీకు అర్థమవుతుందా? మిగిలిన పాపాలకి జారత్వానికి, మిగిలిన పాపాలకి వ్యభిచారానికి, మిగిలిన పాపానికి భర్త కాకుండా భార్య కాకుండా పరాయి వాళ్ళతో కాస్త అనుభూతిని పొందాలి అనుకునేటువంటి పాపాన్ని దేవుడు ఏ విధంగా చెప్తున్నాడంటే, దట్ ఈస్ ద సిన్ దట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ యువర్ బాడీ. ఈ శరీరాన్ని దేవుడు దేంతో పోల్చాడు తెలుసా? పరిశుద్ధాత్మనికి ఆలయం. దీన్ని ఎవడైనా కెలికితే, దీన్ని ఎవడైనా పాడు చేస్తే, దీన్ని ఎవడైనా మురికి చేయాలనుకుంటే వాణ్ణి నాశనం చేస్తా. ఇది దేవుడు అన్నటువంటి తర్వాత మాటలు, ఇది నా మాటలు కాదు. దీస్ ఆర్ నాట్ మై వర్డ్స్, దిస్ ఇస్ వాట్ గాడ్ సెడ్. దిస్ ఇస్ వాట్ గాడ్ సెడ్. మై ఫ్రెండ్స్, యోసేపు ఆ సీరియస్నెస్ అతను గమనించి ఇంట్లోంచి ఆయన పారిపోయాడు. యోసేపు ఇక్కడ అడల్టరీ గురించి మాట్లాడట్లేదు, నీతో పడుకుంటే అది వ్యభిచారం అవుతుంది అలా ఇలా అంటలేదు. హీ వాజ్ యూజింగ్ ద వర్డ్ ట్రస్ట్. ట్రస్ట్. మా అయ్యగారు నన్ను నమ్మి నాకు ఇవన్నీ ఇచ్చాడు, మా అయ్యగారు నమ్మి ఇవన్నీ ఇచ్చాడు, ఇవన్నీ ఇచ్చాడు, ఇది దాటి వెళ్ళొద్దన్నాడు ఆయన. హౌ కెన్ ఐ బ్రీచ్ ద ట్రస్ట్ ఆఫ్ మై బాస్? హౌ కెన్ ఐ బ్రీచ్ ద ట్రస్ట్? దేవుడు నాకు ఇచ్చాడు. నాకు సెక్షువాలిటీ ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. పచ్చి భాషలో చెప్పాలంటే నాకు ఒక అమ్మాయితో పడుకోవాలనే కోరిక ఎవరిచ్చారు? గాడ్. దేవుడిచ్చినటువంటి ఆ కోరికను నా సొంతానికి తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తే దేవుడికి పిచ్చ కోపం వస్తుంది. దేవుడికి పిచ్చ కోపం వస్తుంది. నాకు చాలా చెడ్డగా ఉండేటువంటి దినాలలో చేసేటువంటి దరిద్రమైన పని ఏంటో మీకు చెప్తాను. చాలా ఈజీగా ఉంటుంది, ఇది మీకు ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటారు. మా అమ్మ నాకు రూపాయి ఇచ్చేది కానుకేయమని. ఏం చేసేవాడిని తెలుసా? షాప్కి వెళ్ళి దాన్ని ₹10 పెట్టి కొనుక్కొని ₹10 కానుకేసేవాడిని. ఎవరికీ తెలియదు నేను ఎంత కానుకేస్తున్నాను, ఎవరికీ తెలియదు.
దేవుడి కోసం మా అమ్మ నాకు ఇస్తే దేవుడికి ఇవ్వాల్సిన దాన్ని ₹10 పెట్టి కొనుక్కొని నేను ₹10 కానుకేశాను. ఒకవేళ ఆ ₹10 కానుకేసి ప్రభువా ఇదిగో నీకు ఈ కానుకేస్తున్నాను అన్నప్పుడు ఒకవేళ యేసయ్య అక్కడి నుంచో మాట్లాడాల్సి వస్తే వాట్ వుడ్ హీ స్పీక్? ఒక ₹10 గురించి అంత ఫీల్ అయితే అతి పవిత్రమైనటువంటి సెక్షువాలిటీని ఎవరితో గడిపో వచ్చి నేను నా భార్యతో పడుకోవడానికి ప్రయత్నం చేస్తే హౌ ఇట్ విల్ బి? ఐ కెనాట్ బ్రీచ్ దట్ ట్రస్ట్. యోసేపు అంటున్నాడు ఐ కెనాట్ డూ దట్. అయితే మీరు అనొచ్చు, సార్ నాకు లైంగిక కోరిక ఎక్కువ ఉన్నది, నేను భార్యకు దూరంగా ఉండాల్సి వస్తుంది, భర్తకు దూరంగా ఉండాల్సి వస్తుంది అని అంటే ఐ వాంట్ టు షో యూ దిస్ వర్స్. అర్థమైందా? దేవుడిచ్చిన భార్యను, దేవుడిచ్చిన భర్తను, దేవుడిచ్చినటువంటి లైంగికతను, దేవుడిచ్చినటువంటి ఆ ప్రేమ బంధాన్ని నువ్వు ప్రేమించే వ్యక్తివైతే ఏం చేస్తావో మీకు బైబిల్లోంచి ఒక వచనం చూపిస్తాను. మీరు ఓపెన్ చేసి చూడండి. ఆదికాండం 29వ అధ్యాయం. ఆదికాండం, ఇది ఊహించరు మీరు ఈ వచనాన్ని, ఆ కోణంలో మీరు ఊహించరు, అందుకే మీకు కావాలని చెప్తున్నాను. ఆదికాండం 29వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాను. 20వ వచనం. యాకోబు రాహేలు కోసము 7 సంవత్సరములు కొలువు చేశాను, అయినను అతడు ఆమెను ప్రేమించుట వలన, లుక్ ఎట్ దోస్ వర్డ్స్, ఆమెను ప్రేమించడం వలన అవి అతనికి కొద్ది దినములుగా తోచెను. కెన్ యూ అండర్స్టాండ్? అంటే ఒక మాటలో చెప్పాలంటే ఒక పక్కన కోరిక, ఇంకో పక్కన ప్రేమ. ఏది శక్తివంతమైంది? ఏది శక్తివంతమైంది చెప్పండి సార్. నీకు ప్రేమ నిజమైందైతే, ప్రేమ శక్తివంతమైతే ఈ కోరిక ప్రేమ కింద నలిగిపోద్ది. 7 సంవత్సరాలు కష్టపడమంటే కష్టపడ్డాడు, 7 రోజుల్లాగా అయిపోయిందంట. మళ్ళీ 7 సంవత్సరాలు కష్టపడమంటే ప్రేమించిన భార్య కోసం జీవితాంతం బానిసగా ఉండమంటే ఉంటానంటున్నాడు జాకబ్. అది ఎందుకో తర్వాత విషయం. ఐ వాంట్ టు సీ ద లవ్, ద ఇంటెన్సిటీ ఆఫ్ లవ్, ప్రేమ యొక్క ఆ లోతు. నేను యాకోబులో ఎవరిని చూడదలుచుకుంటున్నాను తెలుసా? యేసు ప్రభుని. యేసు ప్రభు మొహం మీద ఉమ్మేస్తే యేసు ప్రభు బట్టలోడు పెక్కి ఆయన్ని కొర్రలతో కొడతా ఉంటే, యేసు ప్రభుని సిలువ మోసుకెళ్ళి కింద పడిపోతున్నప్పుడు కాలుతో తంతా ఉంటే, యేసు ప్రభు చేతులకి మేకులు కొడతా ఉంటే నా దేవా నా దేవా అని అరిచినప్పుడు తండ్రి తల తిప్పుకుంటే, ఒకవేళ యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్య ఇది ఎందుకు చేస్తున్నావంటే ఆయన అనే మాట అని తెలుసా? నా రాహేలు కోసం ఇది చేస్తాను నేనని. నా రాహేలు ఎవరు ప్రభా? నువ్వేరా నా రాహేలు. యు ఆర్ మై రేచల్, యు ఆర్ మై రేచల్. నీకోసం నేనేమన్నా చేస్తాను. ఐ కెన్ డూ ఎనీథింగ్. ఒకసారి జర్మనీలో 2వ ప్రపంచ యుద్ధం టైంలో జరిగింది అది. వాళ్ళిద్దరికీ ఎంగేజ్మెంట్ అయిపోయింది. అతను వార్లోకి వెళ్ళాడు. గవర్నమెంట్ 20 ఏళ్ళు దాటిన ప్రతి వాడు కూడా వార్లోకి రమ్మంటే వెళ్ళిపోయాడు పాపం. అక్కడి నుంచి ఆయన ఉత్తరాలు రాస్తూ ఉండేవాడు. అయితే ఒకసారి ఉత్తరం రాశాడు, అమ్మా నన్ను మర్చిపోయాక నేను యుద్ధంలో ఫ్రంట్లో ఉన్నాను, నా ముందు బాంబు పేలింది, నా మొహం కాలిపోయింది, నన్ను చూడలేవు, నా చేతులు కాలిపోయినాయి, అందుకే ఎవరినో ఉపయోగించి ఉత్తరం రాస్తున్నాను, ఇదే నా చివరి లేఖ అని పంపించాడు. వారం రోజుల తర్వాత నుంచి వచ్చే ప్రతి ట్రైన్ను చూస్తుంది. ఒకరోజు ఆ ట్రైన్లోంచి చక్రాల బండిలో ఒక అబ్బాయిని తోసుకుంటూ వచ్చాడు. కొద్దిసేపు జాగ్రత్త చూస్తే గుర్తొచ్చింది ఇతనే తననే. మొహం అంతా కాలిపోయింది, చేతుల్లో కాలిపోయినాయి. అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి తన మొహం మీద ముద్దులు పెట్టి అన్నదంట, నేను ప్రేమించేది నీ మొహాన్ని కాదు నిన్ను, నేను ప్రేమించేది నీ చేతులు కాదు నిన్ను, నేను ప్రేమించేది నీ అందాన్ని కాదు నిన్ను, ఐ లవ్ యూ. నేను ఒకసారి నీకు కమిట్ అయ్యాను, ఒకసారి నీకు ట్రస్ట్ ఇచ్చాను, ఐ కాంట్ బ్రేక్ ఇట్. యోసేపు ఆ సెక్షువల్ టెంప్టేషన్ని ఆ విధంగా ఎదుర్కోగలిగాడు. లాస్ట్గా 40వ అధ్యాయం. నా ఉద్దేశ ప్రకారం క్రైస్తవులకి అతి కష్టమైంది ఇదేనేమో. అతి కష్టమైంది. అధికారం కొద్దిమందికి ఉంటుంది, లైంగిక పరిస్థితి చాలామందికి ఉంటుంది,
కానీ ఇది మాత్రం చాలా ఎక్కువ మందికి ఉంటుంది. ఏంటి అని అంటే, యోసేపుని జైల్లో పడేశారు. జైల్లోకి వచ్చి పడిందే అన్యాయం, జైల్లోకి వచ్చి పడిందే అన్యాయం. ఆయన చెయ్యని దోషానికి జైల్లో పడేశాడు. కానీ యోసేపు జైల్లో కూడా ఏమాత్రం దేవునికి దూరంగా లేడు. 21 వచనం నుంచి 23 వచనం దాకా చూస్తే దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. కాబట్టి పొతీఫర్ ఇంట్లో ఏ విధంగా CEO చేశాడో, జైల్లో కూడా ఆయన్ని చెరసాలలో అందరి మీద అధికారిగా పెట్టేశారు. అందుకో తెలుసా, నమ్మకంగా ఉన్నాడు కాబట్టి దేవుణ్ణి అక్కడ కూడా అనుభవిస్తున్నాడు కాబట్టి. కెన్ యూ ఇమాజిన్ దిస్? అన్యాయంగా జైల్లో పడేస్తే కూడా దేవుణ్ణి ఆరాధిస్తాం, దేవుణ్ణి అనుభవిస్తాం, దేవుణ్ణి ఆ జైల్లో తాను దగ్గరున్నట్లు వ్యవహరించడం, జీవించాడు. సరే, 2 కళ్ళు వచ్చాయి. ఒక కళ వచ్చింది, ఆడికి చెప్పాడు, అరే నువ్వు వెళ్తావు, నువ్వు వెంటనే నీకు పోయినటువంటి ఉద్యోగం నీకు ఇస్తారు. అయితే ఒక చిన్న మాట, నన్ను అనవసరంగా ఇక్కడ తీసుకొచ్చి పడేశారు, దొంగతనం చేసి తీసుకొచ్చి పడేశారు. దొంగతనం చేశాడు అన్నాడు. ఎవరు దొంగతనం చేశాడు? వాళ్ళ సొంత అన్నలే. తను దొంగతనంగా అమ్మేశారు, కానీ ఎవరో చెప్పలేదు, దొంగతనంగా నన్ను అమ్మేశారు, ఇక్కడ తెచ్చారు. నువ్వు రాజుగారితో చెప్పి నా మాట ఒకసారి చెప్పి నన్ను బయటికి తీసుకురావా చెప్పాడు ఆ మాట. కానీ నీకు వచ్చిన తెలుసా, వాడు వెళ్ళిపోయాడు. బహుశా వాడు వెళ్ళిపోయిన మరుక్షణం నుంచి రాజుగారి దగ్గర నుంచి ఎవరో వస్తారు, రాజుగారి దగ్గర నుంచి ఎవరో వస్తారు అనుకుంటూ ఉన్నాడు. 2 years. అర్థమవుతుందండి? 2 years. 2 years ఆ ఎదురు చూపులో అలాగే ఉండిపోయాడు. దాన్నే ద టెంప్టేషన్ ఆఫ్ డిస్పేర్ అంటారు. నిరాశలో ఉన్నప్పుడు మీలో కొంతమంది పిల్లలు పుట్టలేదు, ఎక్కడో వాగ్దానం వచ్చింది దేవుడు నీకు ఇస్తాను అని, నీకు ఆ అనుభూతి ఉంది దేవుడు ఇచ్చాడని. కానీ 2 ఏళ్ళు, 3 ఏళ్ళు, 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు డిస్పేర్, నిరాశ, అంధకారం, ఆలస్యం, తట్టుకోలేం. కానీ యోసేపు ఆలస్యాన్ని తట్టుకోగలిగాడు. ఆయన హీ వాజ్ నాట్ బ్రేకింగ్. ఆలస్యంలో దేవుణ్ణి అనుభవించడం మొదలుపెట్టాడు. మొదటిది అధికారాన్ని బట్టి వచ్చింది శోధన, రెండోది ఆరాటాన్ని బట్టి వచ్చింది శోధన, మూడోది ఆలస్యాన్ని బట్టి వచ్చింది శోధన. యోసేపు 3 శోధనలు ఆయన ఎదుర్కోగలిగాడు దేవుని యొక్క సహాయంతో. దేవుడు ఈ శోధనలపై విజయం సాధించినటువంటి యోసేపుని రౌండ్ 1 క్లియర్ అయింది, రౌండ్ 2 క్లియర్ అయింది, రౌండ్ 3 క్లియర్ అయింది అన్నట్లుగా 41వ అధ్యాయంలో రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆయన ప్రధానమంత్రి అయిపోయాడు. ఎప్పుడైతే ప్రైవేట్ విక్టరీ సాధిస్తామో పబ్లిక్ రెస్పాన్సిబిలిటీ దేవుడు మనకిస్తాడు. ఎవడికి కనబడినటువంటి పరిస్థితుల్లో విజయాన్ని సాధించినప్పుడు అందరి ముందు కనబడేటువంటి బాధ్యతను దేవుడు మనకిస్తాడు. మీలో కొంతమందికి దేవుడు బాధ్యత ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు, పబ్లిక్గా. అది ఎలాంటిదో నాకు తెలీదు, కానీ ఎందుకు ఇంకా మీ చేతికి రాలేదంటే ప్రైవేట్గా మీరు పొందాల్సిన విజయం పొందలేదు ఆయన మీద ఆనుకొని. ఈ రాత్రి ప్రభా, పవర్ విషయంలో, అధికారం విషయం, సెక్షువాలిటీ విషయంలో ఆరాటం, డిస్పేర్, ఆలస్యం విషయంలో నాకు పోరాటం ఉంది ప్రభా, నాకు శోధన ఉంది. యోసేపులాగా ఈ శోధనలు జయించగలటకు మీరు నాకు సహాయం చేయండి, మీ సన్నిధిని నేను అనుభవించగలటకు కృప చూపించండి అని ప్రార్థన చేసుకుందామా?